రాజేశ్వరి కొడుకుని. ఎందుకొచ్చావు? నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ కోసం, వాటి మీద నీ సంతకం కోసం, మహంకాళి మార్కెట్ స్థలం కోసం, జనంకి రంగారావు గారు ఇచ్చిన మాట కోసం. ఎంత సీరియస్ గా కామెడీ చేస్తున్నావురా కుర్ర కుంక! చూస్తాననుకోలేదమ్మా. మా వారు లేకపోయినా ఆయన ఇచ్చిన మాట మాత్రం మా మనసులోనే ఉంది. ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన మాట నెరవేరుతుంది. ఏంటి బాలు ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసొస్తా. గని ఎక్కడ? గని ఎవరు? మీ ఇద్దరితోనే చూసాను కాదు భయ్యా, తనకు తమ్ముడు లాంటి వాడని కూడా చెప్పాడు. వాడు గని కాదు, బాలు.
బాలు ఎక్కడా? వాడిప్పుడే మమ్మల్ని మోసం చేసి నేను మీకు ఇస్తానన్న మార్కెట్ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. డాక్యుమెంట్స్ తో వాడికి ఏం పని? వాడు రాజేశ్వరి కొడుకంట. రాజేశ్వరి కొడుక? కాన్, ఆ ధనరాజ్ మనుషులు రాత్రి వీడిని కర్నాడ్ సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు. గని ఎక్కడా? उस्ताद, तू खान का आदमी गनी साला अपनी एरिया में आया? क्या बकता है गधा साला? वो इधर क्या को आएगा? पकड़ो पकड़ो सारे, अरे इधर आने का हिम्मत कैसा हुआ तेरा? है? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला। डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है, लेकिन एक ही राजा होता है, एक शेर। ये दिल्ली है, यहाँ का शेर मैं हूं। तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला। बता क्यों आया इधर? क्यों आया इधर? बताना, अरे बताना। तुम्हें मारने के लिए। सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटने आया है। अरे काट मुझे। नहीं गनी, नहीं। పేరేంటి? नीलम। क्या है ये? అమ్మాయిని చూసి అబ్బాయిని మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా? చాలు చాలు. ए! तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रे, शायद आएंगे, चप्पल लेके मारूंगी। ए नीलम, वो लोगों के बारे में जानते हुए भी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ, क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा, तू क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा। सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देके सबको अंदर करवा दूंगी। या देवी सर्वभूतेषु
ధైర్యలక్ష్మి రూపేణ సంస్థ. ఇందు ఏం చేస్తున్నావు లోపల? ఏంటి ఇది, హాస్టలా గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవుని ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్, దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. ఆహా, నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్, అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద. కమ్, లెట్స్ గో. కమ్ ఆన్ యార్, కమ్. రమ్మంటుంటే. Or dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है. इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है. वेरी गुड. ఇందు, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీద ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు, పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేలాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే, థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్లేవి? నిన్ను వాడింది రమ్మంటున్నారు.